హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 59. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హే నిధి, నీ లగేజ్ అని రియాన్ అంటుంటే, ఫ్రెండ్వి నువ్వున్నావుగా, నా కోసం ఆమాత్రం చేయలేవా, తీసుకురా ప్లీజ్ అంది. రియాన్ తల కొట్టుకొని లగేజ్ తీసుకుని కారు వైపు నడుస్తుంటే అతనికి సైడ్ కొడుతూ హ్యాపీగా నడుస్తూ ఉంది నిధి. లగేజ్ డిక్కీలో పెట్టిన రియాన్ నిధి కారులో ఎక్కగా కార్ స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తున్న అతని వైపు ప్రేమగా చూస్తూ ఉంది నిధి. ఆమె చూపులు గుచ్చుకుంటున్నా పట్టించుకొనట్టే వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. రియాన్, బావగారు ఎలా ఉన్నారు? నవ్వుతూ అడిగింది నిధి. నీ బావగారు ఎలా ఉన్నారో నాకెలా తెలుస్తుంది అన్నాడు వెటకారంగా. నా బావగారు మీ అన్నయ్యనే కదా. నిధి మాటలకు తల తిప్పి చూశాడు. హిహి అని పల్లెకిలించింది. రియాన్ చూపు తిప్పుకొని మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. బాబు చాలా యాంగ్రీగా ఉన్నాడు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నన్ను కారు దించేసి వెళ్ళినా వెళ్తాడు అని గొనుక్కుంటూ సైలెంట్గా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న నిధి. నిధి, రియాన్ పిలుపు మధురంగా వినిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది. గెడౌన్ అని చెప్పేసి కారు దిగాడు రియాన్. రీచయ్యమ్మా. కారు దిగి ఇంటివైపు చూస్తూ ఉంది. ఇంతకుముందు తను ఎన్నోసార్లు వచ్చిన ఇల్లే అయినా ఇప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది తనకి. ఇంతకుముందు రియాన్కి బెస్ట్ ఫ్రెండ్గా వచ్చిన తను ఇప్పుడు రియాన్కి లైఫ్ పార్ట్నర్ అవ్వాలనే ఆశతో, అవుతాననే హోప్తో ఇంట్లోకి అడుగు పెడుతుంది. డ్రైవర్కి లగేజ్ తీసుకురమ్మని చెప్పి, నిధి లెట్స్ గో అని అంటూ తన కోసం ఆగకుండా ముందు వెళ్తున్న రియాన్ని నవ్వుతూ చూస్తూ పరుగులాంటి నడకతో వెళ్ళి అతనితో పాటు ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె మనసులో ఒక మధురమైన ఫీలింగ్. ఫస్ట్ ఫ్లోర్లో అతని పక్క రూమ్కి తీసుకెళ్లాడు. దిస్ ఈజ్ యువర్ రూమ్. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి నీ వర్క్ చూసుకో. డ్రైవర్ విల్ డ్రాప్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అని టపాటపా చెప్పేసి రియాన్ వెళ్ళిపోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది నిధి. ఏంటన్నట్టుగా చూశాడు. నన్ను నువ్వే డ్రాప్ చేయొచ్చు కదా, ఫస్ట్ డే నువ్వు నాతో పాటు ఉంటే బాగుంటుంది ఆశగా అడిగింది నిధి. నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది నిధి, హ్యావ్ టు గో. అండ్ యు ఆర్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఈజీలీ. ఇఫ్ యూ వాంట్ టేక్ స్టే విత్ యూ అని కూల్గా చెప్పి ఆమె హ్యాండ్ని సున్నితంగా విడిపించుకొని వెళ్ళిపోయాడు రియాన్. వెళ్తున్న అతని వైపే బాధగా చూస్తుండిపోయింది నిధి. 2 years బ్యాక్ వరకు బెస్ట్ ఫ్రెండ్గా తనతో ఎంతో క్లోజ్గా ఉండే రియాన్ ఇప్పుడు స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తుంటే ఆమె మనసు తట్టుకోలేకపోతుంది. కెనడా నుండి ఇక్కడికి వచ్చింది ఫ్యాషన్ డిజైనింగ్ కోసం కాదు రియాన్, నీకోసమే. భారంగా ఊపిరి తీసుకుంటూ బెడ్పై వాలిపోయిన నిధి ఆలోచనలు ఆమె కాలేజ్ డేస్ వైపు మళ్ళాయి. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రియాన్తో పాటే కంప్లీట్ చేసింది నిధి. ఇద్దరి ఫాదర్స్ ఫ్రెండ్స్ కావడంతో రియాన్ నిధి చాలా త్వరగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. చూడ్డానికి స్మార్ట్గా చాక్లెట్ బాయ్లా చార్మింగ్గా ఉండే రియాన్ కాలేజ్లో అందరితో జోవియల్గా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కాలేజ్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే రియాన్కి బాగా కనెక్ట్ అయింది నిధి. అతనిపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. క్రమంగా డీప్ లవ్గా మారింది. కానీ వెంటనే ప్రపోజ్ చేయలేదు, అతని ఫ్రెండ్షిప్ లూజ్ అవుతానని భయంతో. చివరికి స్టడీస్ కంప్లీట్ అయ్యాక కాలేజ్ లాస్ట్ డే రోజు ప్రపోజ్ చేసింది. అతని రియాక్షన్ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా గుర్తుంది తనకి. 2.5 సంవత్సరాల క్రితం రాత్రి 8 గంటలు. లాస్ట్ డే కావడంతో కాలేజ్ ఫ్రెండ్స్ అందరితో జాలీగా ఎంజాయ్ చేసి నిధిని తన ఇంట్లో డ్రాప్ చేయడానికి తనని తీసుకుని కారులో బయలుదేరాడు రియాన్. నిధి పేరెంట్స్ కెనడాలో స్టే చేస్తుంటే ఇక్కడ తన అమ్మమ్మతో పాటు ఉండి స్టడీస్ కంటిన్యూ చేస్తుంది నిధి. ఇంటికి రీచ్ అవ్వగానే బై నిధి, గుడ్ నైట్ అని అన్నాడు రియాన్ కారు దిగకుండానే. లోపలికి రాకుండానే వెళ్తావా, కమిన్ సైడ్ అంది నిధి కారు దిగుతూ. శ్రీ, కునాల్ వెయిట్ చేస్తున్నారే, వెళ్ళాలి. వెళ్ళొచ్చులే, జస్ట్ సమ్ టైమ్, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ అంది నిధి. సర్ప్రైజా? ఓకే. నా కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకున్నావా, లేదా ఇంకేమైనా న్యూసా? క్యూరియాసిటీతో తనతో పాటు ఇంట్లోకి కదిలాడు రియాన్. నిధి లాక్ ఓపెన్ చేయడం చూసి, గ్రానీ ఇంట్లో లేదా అని అన్నాడు. లేదు, రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళింది అని డోర్ ఓపెన్ చేసి, ఇక్కడే వెయిట్ చేయి అని చెప్తూనే త్వరగా పైకి పరిగెత్తింది. సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండిపోయిన రియాన్ కాసేపటికి నిధి కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. టెర్రస్ పైకి రా అని చెప్పి
వెంటనే ఫోన్ పెట్టేసింది నిధి. ఏంటి ఈరోజు ఇది విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళిన రియాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. టెర్రస్ మొత్తం కలర్ఫుల్ చిన్ని లైట్స్తో వెలిగిపోతూ ఉంది. టెర్రస్ మధ్యలో లవ్ షేప్లో అమర్చిన ఎర్రని గులాబీ రేకులు, దాని చుట్టూ క్యాండిల్ లైట్స్, అక్కడక్కడ టెర్రస్ వాల్కి వైట్ రోజ్ ఫ్లవర్ బొకేస్ అటాచ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా ముందే ప్లాన్ చేసుకుంది నిధి. హేయ్, ఏంటిదంతా అని అంటూ రియాన్ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా నిధి చేతిలో రెడ్ రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు గిఫ్ట్ ప్యాక్ పట్టుకుని ఉంది. రియాన్ రియాక్ట్ అయ్యేలోపే నిధి ఫ్లవర్ బొకేని ముందుకు చాస్తూ, ఐ లవ్ యూ. 5 years నుండి నేను లవ్ చేస్తున్నాను, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ధైర్యం చాలేదు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావేమో అని. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు. ఐ లవ్ యూ సో మచ్ అంది ఉద్వేగంగా. ఆశ్చర్యంతో కళ్ళు విప్పాచి చూసిన రియాన్ ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని నవ్వుకి నిధి పెదవులపై నవ్వు క్రమంగా మాయమైంది. మై గాడ్ నిధి, యు ఆర్ ఇన్ లవ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇలా ప్రపోజ్ చేస్తే పక్కా ఫ్లాట్ అయిపోతాడు. ఎవరా లక్కీ ఫెలో అని రియాన్ నవ్వుతూ అంటుంటే నిధి మొహం వాడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వే అంది మూతి ముడుచుకుని చూస్తూ. షాక్తో ఒక్క క్షణం బ్లాంక్ అయ్యాడు రియాన్. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? వీఆర్ ఫ్రెండ్స్ నిధి. ఫ్రెండ్స్ అయితే లవ్ చేయకూడదా? అది కాదు నిధి, నిన్నెప్పుడు నేను ఆ ఇంటెన్షన్తో చూడలేను కూడా. ఎందుకు? నేను అందంగా లేనా? నీకు లైఫ్ పార్ట్నర్ అయ్యే క్వాలిటీస్ నాలో లేవా? దట్స్ నాట్ ద ప్రాబ్లం నిధి. రియాన్ ఆమె చేతులు పట్టుకుని, ఒక అమ్మాయిగా ఫ్రెండ్గా యు ఆర్ అమేజింగ్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. పర్సనల్లీ ఐ లైక్ యూ వెరీ మచ్. బట్ ప్రేమించలేను. నీకెలా చెప్పను? నాకు ప్రేమ పెళ్ళి అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా నిన్ను చేసుకోలేను. యు ఆర్ నాట్ మై టైప్. వీఆర్ నాట్ కంపాటబుల్. అండ్ నీలాంటి హై క్లాస్ అండ్ మోడర్న్ అమ్మాయిని నేను చేసుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పాడు అనునయంగా. ఫేక్ లవ్లో మోసపోయి ఎంతో కుంగిపోయిన అన్నయ్య లైఫ్ అతని తీవ్రంగా కలిచివేసింది. అతనిపై ఎంతో ప్రభావం చూపింది. ప్రేమ పెళ్ళి అంటేనే అసహ్యం పుట్టేలా చేసింది. అందులోనూ తనకి మోడర్న్గా ఉండే హై క్లాస్ అమ్మాయిల కంటే ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండే మిడిల్ క్లాస్ అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్. అతని మాటలకు నిధి మనసంతా బాధగా మారిపోయింది. నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకున్నాను రియాన్. నీకు నచ్చనివని వదిలేస్తాను. నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు. నీకోసం ఏమైనా చేస్తాను బేలగా అంది నిధి. తన్ని చూసి బాధగా అనిపించింది రియాన్కి. ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకుని ఆమె కళ్ళలకు చూస్తూ, నా కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు నిధి. యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఓన్ వే. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. నాకంటే బెటర్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తారు అని అంటుంటే, నాకు నువ్వు మాత్రమే కావాలి రియాన్, ఎవరు వద్దు. నా లైఫ్లో నిన్ను తప్ప ఇంకెవరిని నేను ఊహించుకోలేను అని అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయింది. కాసేపు మౌనంగా ఉండిపోయిన రియాన్ దీర్ఘంగా బ్రీత్ తీసుకుని, నిధి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. యు ఆర్ మై ఫ్రెండ్. లెట్స్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. నీ పైన నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు, కలగదు కూడా. నేను లవర్లా ఊహించుకోలేను, అర్థం చేసుకో. మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలంటే నీకు నా మీదున్న ఫీలింగ్స్ని చంపేసుకో. నువ్వు కోరుకున్నది ఎప్పటికీ జరగదు అని కరాఖండిగా చెప్పి తనని సున్నితంగా వదిలించుకుని వెళ్ళిపోయాడు రియాన్. నిధి కన్నీళ్లతో చూస్తుండిపోయింది. ఆ తర్వాత రియాన్ తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మీట్ అయినా ముగ్ధ సరిగా మాట్లాడేవాడు. కాల్ చేసినా సరిగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. కొన్ని నెలలకు నిధి అమ్మమ్మ కాలం చేయడంతో నిధిని కెనడా తీసుకుని వెళ్లారు తన పేరెంట్స్. కాలం రియాన్లో మార్పు తెస్తుందని హోప్తో తన మనసుని అతని దగ్గరే వదిలేసి అతని జ్ఞాపకాలను మోసుకుని కెనడా వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక కూడా రియాన్కి కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉండేది. ఎప్పుడో ఒకసారి రెస్పాండ్ అయ్యేవాడు రియాన్. ముక్తసరిగా మాట్లాడేవాడు. కొన్ని రోజుల క్రితమే నిధి ఫాదర్ ఒక మ్యాచ్ తీసుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకోమని అడగడంతో అప్పుడు రియాన్ ప్రేమిస్తున్న విషయం వాళ్ళతో చెప్పింది నిధి. రియాన్ అంటే నిధి ఫాదర్కి మంచి ఇంప్రెషన్ ఉండడంతో రియాన్ ఓకే అంటే పెళ్లికి మాకు అభ్యంతరం లేదని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పేరెంట్స్ నుండి లైన్ క్లియర్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయిన నిధి రియాన్ని లైన్లో పెట్టడానికి
తన తండ్రి హెల్ప్ తీసుకుని ఫ్యాషన్ డిజైనింగ్ వంకతో రణధీర్ని ఒప్పించి రియాన్ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేసింది. గతం ముగిసింది. పాస్ట్ గుర్తు చేసుకున్న నీది కళ్ళలో కన్నీళ్లు చేరాయి. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ రియాన్. ఈ 2 years నీకు దూరంగా ఉండి ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. ఐ వాంట్ యూ. నీ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. ఏమైనా చేస్తాను. డీప్ బ్రీత్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. సాయంత్రం 6 గంటలు. బుక్స్తో కుస్తీ పడుతున్న ఆరుహి రణధీర్ లగేజ్ బ్యాగ్తో రావడం చూసి ఏముంది అందులో అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి చూస్తూ. మై లగేజ్. ఇక నుండి నేను కంప్లీట్గా ఇక్కడే స్టే చేయబోతున్నాను అని అన్నాడు. కంప్లీట్గా ఇక్కడేనా? ఎందుకు? ఎందుకంటే అని అంటూ బెడ్పై కూర్చున్న ఆమె దగ్గరికి అడుగులు వేసి ఆమె మీదకి వంగడంతో వెనక్కి వంగి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది ఆరుహి. ఎందుకంటే ఐ వాంట్ బి విత్ యూ ఆల్ ద టైమ్ అని అంటూ ఆమె బుగ్గపై తట్టాడు. నువ్వు కంప్లీట్గా ఇక్కడే ఉంటే మీ తమ్ముడేమనుకుంటారు? వాడికి తెలియదేముంది, నీకు నువ్వుగా వాడికి తెలిసేలా చేసావు కదా అని అన్నాడు రణధీర్. అంటే నీకేమవుతుందోన్న భయంలో వేరే ఏం ఆలోచించలేదు. నేను నీ గురించి మాత్రమే ఆలోచించాను. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచించు. నా తమ్ముడు గురించి నేను ఆలోచిస్తాను, ఓకే అని అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టబోతుంటే చెయ్యి అడ్డుపెట్టింది ఆరుహి. రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నాకు టుమారో ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. నా మైండ్ డైవర్ట్ అవుతుంది. ముద్దుగా ఇచ్చిన ఆమె ఎక్స్ప్లెనేషన్కి రణధీర్ పెదవులపై చిరునవ్వు చేరింది. ఓకే, టుమారో నీ లాస్ట్ ఎగ్జామ్ కదా, ఇక మన మధ్య ఏ అడ్డుగొడలు ఉండవు అని అంటూ ఆమె నుదుటిపై చిరు ముద్దిచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. డిన్నర్ చేసి ఆరుహి మళ్ళీ బుక్స్లో తలదూర్చితే రణధీర్ ల్యాప్టాప్లో మునిగిపోయాడు. మరోవైపు ఇంటికి చేరుకున్న నిధి ఫ్రెష్ అప్ అయ్యి లాంగ్ స్కర్ట్ అండ్ టాప్ వేసుకుని క్యూట్గా రెడీ అయ్యి కలిసి డిన్నర్ చేయడానికి రియాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. తన ఎదురు చూపులకు తెరదించుతూ 10 అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు రియాన్. తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి హాయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపింది నిధి. రియాన్ నవ్వనట్టుగా నవ్వి హ్యాడ్ డిన్నర్ అని అడిగాడు. ఇంకా లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ చేసే వచ్చాను, నువ్వు చేసే. గుడ్ నైట్ అని చెప్పి నిధికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వేగంగా స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాడు. నిధి చిన్నగా నిట్టూర్చి డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళింది. మరుసటి రోజు నిధి రెడీ అయ్యి కిందకొచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు రియాన్. గుడ్ మార్నింగ్ చిరునవ్వు చిందిస్తూ చెప్పి అతని ఎదురుగా కూర్చుంది. మార్నింగ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే అట్ ఇన్స్టిట్యూట్ అని అడిగాడు తన వైపు చూస్తూ. ఇట్ వాజ్ వెరీ గుడ్ అని నిన్న తాను ఏం నేర్చుకుంది, డే ఎలా గడిచిందో నిధి నాన్ స్టాప్గా చెప్తూ ఉంటే తలాడిస్తూ ఫాస్ట్గా తినేసిన రియాన్ బై నిధి, టేక్ కేర్ అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. మీ ఆఫీస్ దారిలోనే కదా నా ఇన్స్టిట్యూట్, డ్రాప్ చేసి వెళ్ళొచ్చు, కానీ నువ్వు చేయవు అని గొనుక్కుంటూ తినేసి తను వెళ్ళిపోయింది నిధి. సాయంత్రం 5 గంటలు. ఆరుహి సాక్షి ఎగ్జామ్ ముగించుకుని హాల్ నుండి బయటకు వచ్చేసరికి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తమని చుట్టుముట్టారు. ఆరుహి, సాక్షి, లెట్స్ గో. ఎక్కడికి? కాలేజ్ లాస్ట్ డే కదా, మన ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడు సిద్ధు అమ్నేషియా పబ్లో. ఆ మాటలు వినగానే ఆరుహి సాక్షి మొహాలు చూసుకున్నారు. మీరు వెళ్ళండి సాహితి, ఐఎమ్ నాట్ కమింగ్, హెడేక్గా ఉంది అని సాకు చెప్పింది ఆరుహి పార్టీ తప్పించుకోవడానికి. అదేం కుదరదు, అందరం వెళ్తున్నాం. లాస్ట్ డే, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ఏంటో, నువ్వు రానంటే అస్సలు ఒప్పుకోం అని తన ఫ్రెండ్స్ బలవంత పెట్టేసరికి ఒప్పుకోక తప్పలేదు ఆరుహికి. ఓకే ఓకే వస్తాను అంది. ఏం కాదులే, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారుగా అంది సాక్షి తనకి మాత్రమే వినిపించేలా. రణధీర్కి తెలిస్తే తిడతాడేమో, కాల్ చేస్తే పక్క నో చెప్తాడు, వీళ్ళేమో వదలట్లేరు అని కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఫోన్ వైపే చూస్తూ ఉంది ఆరుహి. పక్కనే అడుగుల దూరంలో ఫ్రెండ్స్తో ఉన్న సిద్ధు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రణధీర్కి ఫోన్ చేసేలా ఉందే అని అనుకుంటూ సాహితికి సైగ చేయగా చిన్నగా తలూపిన సాహితి ఆరుహి వాళ్ళ వైపు తిరిగి పదండి అందరూ వెళ్తున్నారు అని తొందర పెడుతూ వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే రణధీర్కి ఫోన్ చేసి ఆలోచనను విరమించుకుని మౌనంగా కదిలింది ఆరుహి.
అమ్మాయిలందరూ అబ్బాయిల కార్లలో సెటిల్ అవుతున్నారు. ఆరుహిని వదిలి సాక్షిని తనతో పాటు ఒక కార్ దగ్గరికి లాక్కెళ్ళింది సాహితి. సిద్ధు చెప్పింది ఫాలో అవుతూ. ఏ కార్ ఎక్కాలా అని ఆరుహి చూస్తూ ఉంది. సిద్ధు కార్ తీసుకొచ్చి తన పక్క కాపాడు. ఆరుహి కమ్, వెహికల్స్ అన్నీ ఫిల్ అయ్యాయి అన్నాడు సిద్ధు. అతనితో పాటు ఇంకో అబ్బాయి మాత్రమే ఉండడంతో ఆరుహి సంకోచిస్తుంటే, ఆరుహి కమాన్, పార్టీకి లేట్ అవుతుంది అని తొందరపెట్టాడు సిద్ధు. అప్పటికి అన్ని వెహికల్స్ మూవ్ అయ్యాయి. గెటిన్ ఆరుహి, మరో అబ్బాయి అనడంతో తప్పక కారుకి కూర్చుంది ఆరుహి. కార్ స్టార్ట్ చేస్తూ పరీక్షిత్కి మెసేజ్ చేశాడు సిద్ధు. వి జస్ట్ స్టార్టెడ్, బీ రెడీ అని. ఆ మెసేజ్ చూసిన పరీక్షిత్ పెదవులపై ఈవిల్ స్మైల్ చేరింది. రణధీర్ చక్రవర్తి, ఈ రాత్రి నీకు కాలరాత్రి కాబోతుంది. ఈ జన్మలో ఎన్నటికీ మరిచిపోని రాత్రి అవుతుంది అని రాక్షసంగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? పరీక్షిత్ సిద్ధు కలిసి ఆరుహిని ఏం చేయబోతున్నారు? వాళ్ళ నుండి రణధీర్ ఆరుహిని కాపాడుతాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.